మంచిర్యాల జిల్లాలోని గణేష్ నిమజ్జన ప్రాంతాలను రామగుండం సిపి శ్రీనివాస్ పరిశీలించారు. గోదావరి నిండుకుండలా ఉండడంతో గోదావరి వద్దకు భక్తులు వెళ్లకుండా భారీ క్రేన్ల సాయంతో నిమజ్జనం చేసేలా ఏర్పాటు చేశారు. గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉండేటట్టు చేశామని, నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వ్యాఖ్యానించారు. గత ఏడాది కంటే ఈ సంవత్సరం విగ్రహాలు 2251 గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారని తెలిపారు. నిమజ్జనంలో భాగంగా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న రామగుండం సిపితో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. వినాయకుల నవరాత్రుల ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు మంచిర్యాల జిల్లా వాసులు. దీంతో మంచిర్యాల జిల్లాలోని వేడుకలు తుది అంకానికి చేరుకున్నాయి. అంతేకాకుండా ఈరోజు మంచిర్యాల రామగుండం సిపి శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. మనతో పాటు రామగుండం సిపి శ్రీనివాసులు గారు ఉన్నారు. మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ చెప్పండి సార్, ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? యాక్చువల్గా మనము ఈ 9 రోజులు ఐడల్స్ అన్ని పూజలు కార్యక్రమాలపై ఈ నిన్న నుంచి స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ మన కమిషనరేట్ మొత్తంలో జైపూర్ ఏరియాలో కొన్ని 350 వరకు నిమజ్జనమయ్యాయి. ఈరోజు రేపు మనకు కమిషనరేట్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఈ మంచిర్యాల డిస్టిక్లో ఇక్కడ ఒక 7 ప్లేసెస్లో ఇక్కడ మనము ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ ఈ నిమజ్జన కార్యక్రమాలు దీంట్లో ఇక్కడ రాయపట్నానికి రావడం జరిగింది. సో టోటల్గా అన్ని ప్లేసెస్లో కూడా ప్రతి ఒక్కరు మనం వెళ్ళేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత లైటింగ్, తర్వాత ఈ బ్యారికేడింగ్ కానీ, లేకపోతే ప్లాట్ఫామ్స్ కానీ, తర్వాత క్రెయిన్స్, తర్వాత సీసీ కెమెరా, వాటర్ ఫెసిలిటీ, తర్వాత లైట్, ఇవన్నీ కూడా ఏర్పాట్లు అన్నీ జరిగినాయి. ఇక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం రావడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి బాగా స్టార్ట్ అవుతాయి. దీంట్లో ఫోర్స్ పరంగా చూసుకుంటే మనకు 2307 ఐడల్స్ మొత్తం మంచిర్యాల డిస్టిక్లో ఈరోజు, రేపు, ఎల్లుండి ఉదయం వరకు నిమజ్జనం అయ్యే ఛాన్స్ ఉంది. సో దాంట్లో భాగంగా మనం ఒక డీసీపీ లెవెల్ ఆఫీసర్ ఇక్కడ ఉంటారు, తర్వాత ఏసీపీస్ 3, సిఐస్ 14, ఎస్ఐస్ 19, ఏఎస్ఐస్ 183, 6 హెడ్ కానిస్టేబుల్స్, పీసీస్ 366, డబ్ల్యూపీసీస్ 29. ఇలా టోటల్గా హెడ్ కానిస్టేబుల్స్, హెచ్జీస్, ఏఆర్, తర్వాత ఈ ట్రాఫిక్ అందరి కలుపుకొని మనకు 842 మెంబర్స్ని ఇక్కడ మొత్తం అన్ని ప్లేసెస్లో కలిపి డిప్లాయ్ చేసుకున్నాము, ఈ 8 ప్లేసెస్లో. సో నేను రిక్వెస్ట్ చేసే పబ్లిక్ ఏంటంటే, మీరు తొందరగా పూజలు చేసుకొని తొందరగా బయలుదేరి ఈ సీక్వెన్స్ ప్రకారంగా వచ్చి నేను ముందు అని అనుకోకుండా మేము గైడ్ చేసినట్టు మీరు చాలా జాగ్రత్తగా ఇక్కడ నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా, ముఖ్యంగా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా పిల్లలు ఈ శోభాయాత్రలో కూర్చొని ట్రక్ మీద వస్తుంటారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు లాస్ట్ పర్సన్ కూడా ఇంటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి వెళ్ళేటట్టు వరకు మీరు జాగ్రత్తగా మాకు ఆ యొక్క శోభాయాత్ర యొక్క ట్రక్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలని కోరుతున్నాము. మా యొక్క సహకారం ఎప్పుడు ఉంటుంది. ప్రతి రూట్లో కూడా మేము ఇక్కడ డిప్లాయ్మెంట్ చేసుకున్నాము. ఆల్ ఆఫీసర్స్ ఇప్పుడు నుంచి లాస్ట్ వినాయకుడు లాస్ట్ వెళ్ళి ట్రక్ ఇంటికి వెళ్ళే వరకు మేము ఇక్కడ అప్రమత్తంగా ఉంటాం. ఓకే సార్, గోదావరి నిండు కుండల తయారైంది, గోదావరి నిండు కుండలా ప్రవహిస్తుంది, దీన్ని ఎలా ఏర్పాటు? ఇక్కడ అది మంచి విషయమే. వాటర్ బాగుంది, తర్వాత డెప్త్ కూడా బాగుంది. ఈ డెప్త్ ఎక్కడైతే ఉందో ఇక్కడ క్రెయిన్స్, చాలా పెద్ద పెద్ద క్రెయిన్స్ కూడా, ఈ ప్లేట్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ మాత్రం పక్కా బందోబస్తు, బ్యారికేడింగ్ అవన్నీ ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ బ్యారికేడింగ్తో మా పోలీస్ ఫోర్స్ ఇక్కడ పహరాగా ఉంటుంది. ఎవరు కూడా ఇక్కడ ఎలాంటి ఇమర్షన్లు చేసేటప్పుడు కానీ కింద పడడం అట్లాంటివన్నీ కాకుండా చూడడానికి మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. డీజేలు కానీ ఇలాంటివి ఏమైనా పర్మిషన్? డీజేలు మేము పర్మిషన్ ఇవ్వలేదు. ఎవరైనా వాడితే మాత్రం దాన్ని లో స్కేల్లో వాడి దాన్ని ఎలాంటి ఇది కాకుండా చూసుకోవాలి. దాన్ని ఒక పెద్ద వాల్యూమ్లో పెడితే మాత్రం మేము సీజ్ చేస్తాం. ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. డీజే వాళ్ళని ప్లే చేసే వాళ్ళని కూడా ముందుగానే కౌన్సిలింగ్ చేసి వాళ్ళని బాండ్ ఓవర్ కూడా చేసినాం. అది థ్యాంక్ యూ. 9 రోజులు గణనాథులు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద మంచిర్యాల జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం నిండుకుండల తలపిస్తుంది. దీంతో గోదావరిలో నిమజ్జనం నిమిత్తం భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసు భారీ బందోబస్తుతో పాటు గజ ఈతగాళ్లతో పాటు భారీ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 TV మంచిర్యాల జిల్లా. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.